ముఖ్యమంత్రి గారు వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గురించి కూడా ఒక మాట చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని అందరూ ఓల్డ్ సిటీ అంటారు. అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని కూడా అద్భుతంగా మేము డెవలప్ చేస్తున్నామని చెప్తూనే తెల్లారే వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ భవిష్యత్ నగరం కోసం చూస్తారో అటువంటి భవిష్యత్ నగరానికి సంబంధించినటువంటి కార్యాలయానికి ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం చేసి నిజంగా రెండు అంశాలని ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా చూపిస్తా ఉన్నారు. దాదాపు 436 ఏళ్ల కిందట కుతుబ్ షాహీల పాలనా కాలంలో మీర్ మొహిన్ హజరత్ అనే ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి ఒక అందమైన నగరంగా ఆ రోజు ఆర్కిటెక్ట్ గా ఉండి పునాదులు వేశారు. నాటి రాజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ నది దక్షిణ భాగం అనువైనదని తొలి నగర నిర్మాణానికి 436 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. అలా 436 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి హైదరాబాద్ నగరం అత్యంత సుందరమైన సుసంపన్నమైన దేశంగా చరిత్ర పటంలో నిలబడ్డ సంగతి కూడా మనందరికీ తెలిసింది. ఆ నగర నిర్మాణ సమయంలో కులీ కుతుబ్ షా గారు దేవా నదులను చేపల్లో నింపినట్టు నా నగరాన్ని ప్రజలతో నిండిపోయేలాగా చేయమని ఆనాడు ప్రార్థించి మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ నగరం ఈ రోజు ప్రజలతో పూర్తిగా నిండి అత్యంత అద్భుతమైన నగరంగా విస్తరింపబడతా ఉంది. ఆనాడు ఏ రకంగా అయితే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాలు హైదరాబాద్ నగరానికి పునాదులేసి ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా నిలబెట్టారో ఈరోజు ఫ్యూచర్ సిటీ కూడా ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుడు కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఏ టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం. ఆశీర్వదించమని అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తలమానికంగా కాబోతా ఉంది.